హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనము సపోటా పళ్ళు తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని గురించి మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అలాగే ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ని తెలపండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన వీడియో అయితే చూద్దాం. సపోటా పళ్ళు తినడం వల్ల మనకు వెంటనే శక్తిని అందిస్తుంది. ఎందుకంటే మనకు ఇందులో సహజ గ్లూకోజ్, సుక్రోజ్ వంటి అధికంగా ఉండడం వల్ల శరీరానికి తక్షణంగా శక్తి లభిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మనకు ఫ్రీ రాడికల్స్ని తగ్గించి క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. నెక్స్ట్, జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇందులో మనకు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకము, అజీర్ణం వంటి సమస్యలు అయితే దూరం అవుతాయి. అలాగే రక్తపోటు నియంత్రణ, మనకు మెగ్నీషియం, పొటాషియం రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి బీపీ నియంత్రణకు సహాయపడతాయండి. అలాగే ఎముకల బలం పెరుగుతుందండి. అలాగే ఇందులో మనకు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. నెక్స్ట్, కంటి ఆరోగ్యం. ఎందుకంటే ఇందులో మనకు విటమిన్ ఏ వల్ల చూపు మెరుగవుతుంది. అలాగే కంటి సమస్యలు కూడా తగ్గుతాయండి. నెక్స్ట్, గర్భిణీ స్త్రీలకు శక్తిని అందించడంతో పాటు పసిగందుకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. సో చూసారా, మనకు సపోటా పళ్ళు తీసుకోవడం వల్ల మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అలాగే దీంతోపాటు మనకు చర్మం, జుట్టు ఆరోగ్యం. ఇందులో విటమిన్ ఈ, సి వల్ల చర్మం మెరుగు, అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుందండి. అలాగే బరువు నియంత్రణ, మెటబాలిజం మెరుగుపరిచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, వాపు, నొప్పులకు ఉపశమనం. టానిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గిస్తాయి. సో ఇదండి మనకు సపోటా పళ్ళు తీసుకోవడం వల్ల మనము ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందవచ్చుంది. అలాగే ఈ ఫ్రూట్స్కి సంబంధించి మరికొన్ని వీడియోస్ అయితే తప్పకుండా తెలియజేస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.